హనుమంతుడు లేని రామాలయం మన దేశంలో ఒకటి ఉందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఇన్ కేస్ తెలియకపోతే యువర్ ఆన్ కరెక్ట్ స్పాట్, రండి తెలుసుకుందాం. అదే అండి, మన కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి యొక్క టెంపుల్. మొదటిగా మనం ఈ చోటికి ఒంటిమిట్ట అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. యాక్చువల్లీ దీనికి 2 స్టోరీస్ ఉన్నాయి. అందులో మొదటిది, మిట్ట అనగా కొంచెం ఎత్తైన ప్రదేశం. ఒక మిట్ట పైన రామాలయం నిర్మించబడినది కారణంగా దీనిని ఒంటిమిట్ట అని పిలవడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు రెండో స్టోరీ ఏంటంటే, ఒక కథనం ప్రకారం ఇక్కడ ఒంటెడు మిట్టడు అని 2 దొంగలు ఉండేవారని, వాళ్ళు రాముణ్ణి కొలిస్తూ తన వృత్తిని వదిలేసి నిజాయితీగా బ్రతకడం స్టార్ట్ చేశారని, వాళ్ళ పేర్ల మీద ఒంటిమిట్ట అని పిలువబడుతుందని ఇంకొక కథనం. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండ రామస్వామికి అంకితం చేసుకున్నాడు. ఏకశైలపురి అంటే ఒంటిమిట్ట అని సంస్కృతంలో వస్తుంది. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణము ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. అలాగే ఈ ఆలయ గోడల పైన చాలా అద్భుతమైన రీతిలో శిల్పాలను చెక్కబడి ఉన్నారు. ఇప్పుడు మనం రంగ మండపంలో ఉన్నాం. ఇది సుమారు 32 శిలా స్తంభాలతో కలిగి ఉండి విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. ఇదే ముఖ్యమైన మండపం. ఇక్కడ నుంచి మనం స్వామివారిని దర్శించుకుందాం, రండి. నాకైతే ఆ స్వామివారి దర్శనం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఒక సజెషన్ ఇస్తాను నేనైతే, కొంచెం సైడ్గా వాళ్ళైతే టికెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఆ టికెట్స్ కనుక తీసుకున్నట్లయితే మనకు అంతరాలయ దర్శనం కూడా కలుగుతుంది. మిస్ చేయొద్దు అస్సలు. అండ్ ఇది చూడండి, సీతారాములకు వసంతోత్సవాలు జరిగితే ఇలా ఉంటుందా అన్నట్లు మన కళ్ళకి కట్టినట్లు చూపెడుతున్న శిల్పాలు ఇవి. 1356వ సంవత్సరానికి చెందిన శిలా పలకాలు కూడా ఇక్కడ భద్రపరిచి ఉండడం మనందరం చూడవచ్చు. నేనైతే ఈ టెంపుల్లో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు టైం స్పెండ్ చేశాను. దర్శనం తర్వాత ఇక్కడే ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేశారు. పులిహోర మాత్రం చాలా కమ్మగా ఉందనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్లోనే మనకు వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ఆపోజిట్లో సంజీవరాయ స్వామి అని ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి మాకు కనబడింది. అండ్ అక్కడే ఆ తర్వాత స్వామివారి అన్నప్రసాదం కూడా మేము కంప్లీట్ చేసేసాము. అండ్ మాకు తోచినంత అమౌంట్ని మేము డొనేట్ కూడా చేసాం. సో గైస్, ఇదన్నమాట టోటల్గా ఈ టెంపుల్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు ఫాలో.